హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి జస్ట్ మాట్లాడడం కాదు, అడుగుదాం అనుకుంటే. ఎందుకంటే చాలామంది మేధావులు ఉన్నారు కదా మీలో. మేమేదో కిచెన్లో చేస్తుంటాం కాబట్టి ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి, 50 అబవ్ కూడా చేసేయమని చెప్తున్నారు రిజర్వేషన్స్. నాకు తెలిసిన వాళ్ళలో ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంతమంది, ఈవెన్ ఇంతకు ముందున్న వాచ్మెన్లు కానివ్వండి, వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది మతం మారిపోయిన వాళ్ళే. ఎందుకమ్మా నువ్వు మతం మారావు అంటే, ఏమోనమ్మా మాకు తెలియదు మేడం, ఈ మతం మారితే ఉద్యోగాలు ఇస్తామంట, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారంట, మా పిల్లల్ని వాళ్ళే చదివిస్తారు, ఆల్రెడీ వీళ్ళకి ఆస్తులు ఉంటాయంటే మాకు బోలెడన్ని ఎకరాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ ఏదో టైం పాస్ చేస్తున్నాం కానీ మాకు చేయాల్సిన అవసరం లేదు, మీకన్నా రిచ్ అని చెప్తుంటారు పక్క. మళ్ళీ పిల్లల్నేమో అక్కడ హాస్టల్స్లో ఉంచేసి వాళ్ళు ఏ మతం వాళ్ళు చూసుకుంటే వాళ్ళ మతాలన్నీ నేర్పేసి వాళ్ళని మతం మార్చేసి వీళ్ళకు కూడా చెప్పేసి, వాళ్ళు ఆ మతం గురించి ఎందుకు వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు మారారమ్మంటే ఏమో మేడం తెలవదు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని. మా ఆయన మారలేదు మేడం, మేమే మారామని చెప్తుంటారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు ఇస్తారు, వీళ్ళ పిల్లల్ని చూసుకోవక్కర్లేదు, వాళ్ళ ఫుడ్ అవన్నీ పెట్టి వాళ్ళతో అన్నీ చేయించి వాళ్ళ ఇతర మతాలన్నీ నేర్పించి చక్కగా వాళ్ళని మతం మార్చేసి అలా చేస్తున్నారు అనమాట. బాగుంది, ఓకే. ఇంతవరకు హిందూ మతంలో పుట్టి హిందూ మతానికి న్యాయం చేయని వాళ్ళు వేరే మతాల వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో నాకు అది అంటే నాకు తెలియదండి. నేనేదో కిచెన్లోనే ఉంటా కదా, నాకు పెద్దగా తెలియదు అనుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఒక దగ్గర వెళ్ళి నిల్చుంటే, హిందువులుగా మనం ఎక్కడో వెనకాలంటే మన ముందు అన్ని మతస్థులు మొత్తం వాళ్ళే ఉంటారు. ఎంతమంది హిందువులకి అంటే హిందువులలో వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, వేరే మతాల వాళ్ళని మనం ఇప్పుడు జస్ట్ నేను ట్రంప్ని తప్పు పట్టనండి. ఆయన కొన్ని విషయాల్లో ఆయన కరెక్టే. ఆయన యాజ్ ఏ యుఎస్ ప్రెసిడెంట్గా అమెరికన్స్ రిచ్ ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ మాకు అయ్యాక మీకు చూస్తామని చెప్తాం. అంటే మన హిందువులు ఏం చెప్తే తనకు మాలిన ధర్మం చేయకూడదు అంటే, ఈవెన్ మన ఫ్లైట్స్లో కూర్చున్నప్పుడు కూడా ముందు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ముందు మీది మీరు చూసుకోండి అని చెప్తారు కదా. కానీ మనం అలా చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ హిందూ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మతం, వాళ్ళు వేరే మతాల గురించి పట్టించుకోకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి పురుళ్ళు పోసి వాళ్ళ పుణ్యాలు పోసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి చదివిచ్చి అన్నీ చేస్తూ ఉంటాం కదా మనం. కానీ హిందూకి ఏముండదు. రిజర్వేషన్స్ అని చెప్పేసి ఒక అగ్రకులస్తులు అని చెప్తారు, వాళ్ళకి 99% వచ్చినా అంతే. బీసీ ఎస్సీ ఎస్టీ అని అన్ని మతాల వాళ్ళు ఎవరికి కానివ్వండి 35% వచ్చినా అంతే. వాళ్ళకి వీళ్ళకి ఒకటే ఉద్యోగం, ఒకటే జీతం, వాళ్ళకి ఏం రాకపోయినా వీళ్ళకి వచ్చినా మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామంటే అన్నీ తప్పులే అందులో. అవి మార్చుకోవడం కోసం 100 సార్లు మనం తిరుగుతూనే ఉండాలి. మళ్ళీ అసలు లంచాలు తీసుకుంటే తప్పంటారు, లంచాలు తీసుకోకుండా ఏ పని జరగదు. అది మేడం ఈ ఉద్యోగం కొనడానికి నాతోనే చెప్తే ఎంత పెట్టామో మీకు తెలుసా అని అడుగుతారు. మళ్ళీ అక్కడ మాట్లాడితే ఇంకా మనకి ఎప్పటికీ ఆ పని జరగదు అంతే, ఎవరైనా మాట్లాడితే. సో అలా జరుగుతుంది కదా. మరి కులాలు మతాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు మన హిందూస్ అసలు వేరే కులాలు మతాలు వాళ్ళకి కాకుండా వాళ్ళ ప్రతిభ ప్రాతిపాదికనే ఇవ్వచ్చు కదా. లేదా గుడ్డి, కుంటి, మూగ, మెంటల్లీ డిజేబుల్డ్, లేదా ఫైనాన్షియల్లీ స్పెషల్, లేదా హస్బెండ్ విడోస్కి వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఓకే, అది 100% ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఒక టాలెంటెడ్ చదువుకుని ఇన్ని కల్పిస్తుంది కదా గవర్నమెంట్, ఇంత చదువుకుని వాళ్ళ టాలెంట్ని ఎవరు టాలెంటెడో వాళ్ళకి ఇవ్వాలి. కానీ కులమతాల ప్రస్తావన తేయకూడదు, అందరూ సమానమే అనేవాళ్ళు. మాది కులం మాకు ఇవ్వండి, మీది కులం మాకు ఇవ్వండి. ఇప్పుడు కులాల గురించి మాట్లాడే ప్రస్తావనే లేదు. మేము బయటికి వెళ్ళామంటే మీదే కులం అని అడగం కదా, ఒక షాప్కి వెళ్తాం కొనుక్కొస్తాం. నీదే కులం అని ఎవరు అడగరు కదా. నేనంటున్నాను కుల మతాల గురించి కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ కానీ వాళ్ళ ఏదన్నా హెల్ప్ ఇది లేకపోతే ఇవ్వడం అనేది ఓకే. కానీ గవర్నమెంట్ స్కూల్ చెప్పి మీరు ఇంతటి చక్కటి చదివిస్తున్నప్పుడు ఏ పెద్ద పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదవరు, ఆ గవర్నమెంట్ కాలేజెస్లో చదవరు. ఎస్పెషల్లీ ఇంకా వాళ్ళకే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆయనకు చదువు రాకపోయినా కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్, నేనే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంటాడు. మన సీట్ అయితే నువ్వు ఇంత కడితేనే కట్టాలమ్మా, లేకపోతే నీ బిడ్డకు పెళ్లి చేయగాని మా కాడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతాడు ఆయన. వాళ్ళకే ఉంటాయి. మరి మీ పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం లేదు? సరే అది పక్కన పెడితే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి, అది ఎవరు చదువుకుంటే వాళ్ళకే
మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి, విడోస్కి లేదా ఫైనాన్షియల్లీ దారుణంగా ఉన్న వాళ్ళకి తప్ప ఇన్కమ్ చూడకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని నాకు తెలియలేదండి. అందుకని అడుగుతాను. చెప్తున్నాను కదా, నేను కిచెన్లో ఉండి మాట్లాడుతున్నాను కదా, సో నాకు తెలీదు. మీరు చెప్పే ఎస్సీ ఎస్టీ ఇంట్లో బంగారు బిందెలు ఉన్న వాళ్ళు నాకు తెలుసండి. మీరు కులాల బట్టి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఇది 100% చాలా మందికి అన్యాయం అయిపోతుంది. అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానివ్వండి, ఇది కానివ్వండి, హిందువులని మీరు చెప్పుకునే ఎస్సీ ఎస్టీ వాళ్ళలో మొత్తం అన్యమతస్తులకే వెళ్ళిపోతున్నాయి సగం మంది. నేను చూసి చెప్తున్నాను కాబట్టి వాళ్ళని వద్దు అని నేను అట్లా ఫస్ట్ వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి, హిందువులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఒక వాళ్ళకి వేరే వాళ్ళకి చక్కగా అన్నీ చేస్తున్నా కూడా హిందువులు వేరే వాళ్ళు అన్నదమ్ములుగా కలిసి విడిపోయి ఉండాలని ఇప్పుడు కొత్తగా చాలా బాగా చెప్తున్నారు. పాపం శ్రీరామచంద్రమూర్తికి తెలిసి ఉండకపోవచ్చు ఈ రూలు, లేకపోతే ఆయన కూడా డివైడ్ చేసేసి రాజ్యాలని తమ్ముళ్ళకి నువ్వు ఇది తీసుకో సంబంధం లేదనేవాడు. అప్పట్లో బంధాలు అనుబంధాలు అన్న తమ్ముళ్ళు కలిసి ఉండాలి అనేది ఆయన మనకి చెప్తే, ఇప్పుడు కొత్త రూల్ మీరు మీ పాటను వెళ్ళిపోవాలి, మీరు మీ పాటను వెళ్ళిపోవాలని వీళ్ళు ఫారెన్ వెళ్ళి మీరు రండి మా దగ్గరకు వచ్చి ఉండండి, మీరు పెట్టుబడి పెట్టండి, మాతో కలిసి ఉండండి అని చెప్తున్నారు. దేని గురించి మాట్లాడాలన్నా భయం. మొన్న ఒక హీరోయిన్ గురించో లేదా ఒక అమ్మాయి బట్టలు సరిగ్గా వేసుకుని ఉతికారేసారి ఒక్కొక్కరు, అసలు మాట్లాడని వాళ్ళు లేరు. మరి ఈ రిజర్వేషన్స్లో ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఉన్నాయి, దీని గురించి మీరు ఎందుకండి మాట్లాడారు? ఒక కుక్కని చంపితే 100 మంది బయటకు వచ్చి మాట్లాడారు. దానివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎంత దారుణంగా నష్టపోతున్నారు, దీని గురించి ఎందుకండి మాట్లాడరు? నాకు తెలియలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏమైనా తెలుసా రిజర్వేషన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎంతమంది నిజంగా అర్హుల వాళ్ళకి అసలు అందుతున్నాయా, ఇవి మతాలు ఎందుకు మారుతున్నారు, మారాల్సిన అవసరం ఏంటి, హిందూ మతంలో లేనిది వేరే వాళ్ళు ఇచ్చేవి ఎందుకు పొలిటీషియన్స్ హిందూ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, వేరే ఇచ్చే వాళ్ళలో ఏం జరుగుతుంది, ఇవన్నీ అసలు పట్టించుకుంటున్నారా? ఇంత గొప్ప గొప్ప ఋషులు మునులు మన హిందూ ధర్మాల గురించి మన పిల్లలకి తెలుసా? మీరు టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు, కానీ ఎంతమంది ఋషుల పేర్లు మన పిల్లలకి తెలుసు? ఎంతమంది మన పిల్లలకి, మన వాళ్ళకి, మనవరాళ్ళకి మన పూర్వీకుల గురించి తెలుసు? మన ఋషులు మునులు అసలు హిందూ దేశం వేరే వాళ్ళు వచ్చి ఎందుకున్నారు? శ్రీరామచంద్రమూర్తి అప్పుడు ఇన్ని కులాలు మతాలు ఎందుకు లేవు? తర్వాత ఎందుకు వచ్చారు? ఇప్పుడు వచ్చిన ఇది మనదా కాదా? ఇవన్నీ మీరు ఒక రామాయణం, భారతం, గరుడ పురాణం ఇవన్నీ టెక్స్ట్ బుక్స్లో ఎందుకు పెట్టట్లేదు? ఇంతమంది చాగంటి గారు కానివ్వండి, మన షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, ఇంతమంది ఉన్నారు. మీరు టెక్స్ట్ బుక్స్ తెలుగు అసలు కొన్ని అక్షరాలే లేపేశారనుకోండి మధ్యలో. ఇవన్నీ మీరు ప్రింటింగ్ చేసే ముందు వాళ్ళ సలహాలు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉందండి. ఎప్పటి నుంచో నేను కూడా అఫ్కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచర్గా చేశాను, కానీ అఫ్కోర్స్ ఇప్పుడు నేను బిజీ అని పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇవన్నీ నాకు ఎప్పుడు తెలుసుకోవాలని ఉంటుందండి. ఎప్పుడు తెలుసుకోలేకపోయాను. మీలో ఎంతోమంది మేధావులు ఏవేవో మాట్లాడుతుంటారు కదా, నాకు కూడా వీటి గురించి డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిఫై చేస్తారా? ఇంకోటి, ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు, నేను ఇంతకుముందు చెప్పా, శృంఖలాదేవి వెళ్ళినప్పుడు గుడి లేదు, మూసేసి పక్కన మసీదే ఉంది, అది క్లోజ్ చేసేసారు. అది మళ్ళీ ఎవరు వెళ్లకుండా దానికి కాపలా. మన గుడిలో, మన హిందూ దేశంలో, మన హిందూ కోవెలకి వెళ్ళడానికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా మన హిందూ అంటే కుల మతాల గురించి మాట్లాడుతున్నావేంటి, మీకు అసలు ఇది లేదు అది ఇదని చెప్తారు. మన కంట్రీలో మన హిందూ గురించి మాట్లాడితే అంత తప్పని నాకు తెలియదండి. అందుకే ఇవన్నీ తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ మీకు వీటి గురించి ఏమన్నా తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. నమస్తే.